తో మటుకు ఇంకా చెలగాటాలు వద్దు. అవును, వాళ్ళు చాలా కాలం వేచి చూశారు. సార్ ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ విజయసాయి రెడ్డి ఆయనకేమో ఉచ్చు బిగిస్తుందా? ఆయన ఏదో బీజేపీ వెళ్ళిపోతారు సేఫ్. విజయసాయి రెడ్డి ఉచ్చు బిగిస్తున్నాడా, విజయసాయి రెడ్డికి ఉచ్చు బిగిస్తున్నారా, అది ప్రశ్న. ఎందుకంటే అంతకుముందు ఆయన దాని ముందు హాజరైనప్పుడు ఐ థింక్ ఈడీ ముందు వాళ్ళ దగ్గర ఆయన అడిగారు విలేకరులు, లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు, దాంతో మీకు సంబంధం ఉంది అంటున్నారని. లిక్కర్ స్కామ్ 100% ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికే దానికి సంబంధించిన 100% అన్నారో లేదో, అదన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన విషయాలు, నాకేం తెలియదు పూర్తి అని ఆ పేరు విజయసాయి రెడ్డి దగ్గర నుంచే వచ్చింది. ఆ తర్వాత లిక్కర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా మిథున్ రెడ్డి వాళ్ళ పేర్లను కూడా దాంతో సంబంధం ఉంది, మా దర్యాప్తులో తేలిందని వాళ్ళు అన్నారు. అలాగే వాసుదేవరెడ్డి అని అంతకుముందు ఆ చైర్మన్గా, ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న ఆయన మీద కూడా చర్యలు ప్రారంభించారు, కొన్ని తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇదంతా నడిచింది. కానీ ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో హైదరాబాద్లో ఈ కసిరెడ్డి ఇంటి మీద, అలాగే ఆయన అత్తగారు, ఆయన భార్య, వాళ్ళకి సంబంధించిన అంశాల మీద ఆయన 3 రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఒకటి సినిమా రంగం, 2 ఆసుపత్రుల మెడికల్ రంగం, 3వది రియల్ ఎస్టేట్ రంగం. ఈ 3 రంగాల మీద పెట్టిన పెట్టుబడుల వెనుక ఈ లిక్కర్ స్కామ్ తాలూకు సొమ్ములే వాడారు. ఇలాంటి ఆరోపణలతో అవన్నీ కూడా చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ ఏమంటే విజయసాయి రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చాడు. అయితే ఈ నోటీసు సమాచారం అంటే మీరు ఆ రోజు చెప్పారు కదా, మీరు ఏ ఆధారాలతో చెప్పారు మాకు వెల్లడించండి అడగడానికి ఆయన పిలిచారు అని చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమేమి చెప్తారు, ఏ వివరాలు పంచుకుంటారో తెలీదు. మీరు అన్నట్టుగా ఒక విధంగా అప్రూవర్ అనే పదం ఇక్కడ వర్తించదు, కానీ ఒక విధంగా సహకరించే పాత్ర ఆయన నిర్వహిస్తే కనుక అప్పుడు పోలీసులు, సిఐడి లేదా ఈడీ వాళ్ళు ఎలా వ్యవహరిస్తారనేది ఉండొచ్చు. ఇంకోటేమో ఈ లిక్కర్ స్కామ్లు అనేవి ఢిల్లీతో మొదలుపెట్టి, ఢిల్లీ తర్వాత తమిళనాడులో మేము చేస్తామన్నారు, తెలంగాణలో చేశారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ అప్పుడు జరిగిన దాంట్లో 3,000 కోట్లు చేతులు పారాయని ఆ మధ్య ఎక్కడో మాట్లాడుతూ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రతి పైసా ఇది జగన్కే చేరుతుంది, ఇలాంటి విషయాల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తర్వాత ఇప్పుడు ఈడీ ఈ సోదాలు జరుపుతున్న వీళ్ళందరినీ కూడా విచారిస్తారు. ఇంకా కొంతమంది అయితే సరే ఆటోమేటిక్గా కేసు అనగానే జైలుకి అని పెడుతుంటారు కదా, అలా కూడా జరుగుతుంది. విజయసాయి రెడ్డి ఏం చెప్తారో, ఇది ఏ రూపం తీసుకుంటుందో మనం చూడాలి. విజయసాయి రెడ్డి విషయంలో తెలుగుదేశం పార్టీ మేము పెద్ద మెతగ్గా లేము అనే ఒక సందేశం అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడినప్పుడు కూడా తిరుపతి పరిణామాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆయన పేరు ఎవరో ప్రస్తావిస్తే మేము ఎవరినైనా ఉపేక్షించేది లేదు అని కూడా ఆమె అన్నారు. లిక్కర్ స్కామ్ మీద నెక్స్ట్ ఫోకస్ పెడతారు. అంటే ఇంతవరకు మేజర్గా ఏమీ స్కామ్ల మీద తీసుకురాలేదు కదా, డిజిటల్ డెవలప్మెంట్స్ ఏం కనిపించట్లేదు. ఎందుకని ఇప్పుడు సీజ్ ది షిప్, అది కూడా అక్కడ ఆ షిప్ ఆగిపోయింది, సీజ్ అయిపోయింది ఆ కేసు కూడా. తర్వాత ఏమంటే షిప్ కాలేదు. కాబట్టి ఎందుకు కావడం లేదు, కేంద్రం సహకరించడం లేదా, ఇలాంటి ప్రశ్నలు ఒకవైపున ఉత్పన్నమవుతున్నాయి. రెండవది ఇప్పటికే ఆశీస్సులు ఉన్నందుకే వాళ్ళు ఒక అత్యుత్సాహం చూపించడం లేదు అని. అందువల్ల సిబిఐ కేసులైనా ఇంకోటైనా అంతే. ఇప్పుడు ఐ థింక్ 99లోనే అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏదో దీంట్లో ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు ఏమని, నేను వెళ్ళి ఆ బెయిల్ మీద ఉన్న ఆ శ్రీనివాస్ విశాఖ విమానాశ్రయ దాడి లేదా మీడియా భాషలో కోడికత్తి ఆయన కలుసుకోవడం తప్పంటున్నారు. మరి అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసుల్లో ఆయన ఉన్నారు, ఆరోపణలు ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారు, కాబట్టి కలుసుకోకూడదంటే ఎట్లా? నిజంగానే మన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చాలామంది బెయిల్ల మీదో కేసుల మీద ఉన్నారు. చట్టం ఒకటే, చట్టం ఏం చేస్తుంది, కోర్టు ఏం చెప్తుంది చూడాలి. కానీ లిక్కర్ స్కామ్ అనేది తదుపరి కుదుపు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సార్ ఏంటి గంటా